అమూల్య మెడలో విశ్వతో బలవంతంగా తాళి కట్టిస్తున్న శ్రీవల్లి భద్రావతికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రామరాజు, ప్రేమ, ధీరజ్. ఇంతకు ఏం జరిగింది? అసలు అమూల్య మెడలో విశ్వతో బలవంతంగా తాళి కట్టించడం ఏంటి? మరి శ్రీవల్లి అంతకు తెగించిందా? మరి శ్రీవల్లి భద్రావతికి రామరాజు ఏం దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా అమూల్య విశ్వ ఫోన్ చేసినా కానీ ఫోన్ లిఫ్ట్ చేయడానికి కూడా ఇష్టపడడం లేదు. ఎందుకంటే విశ్వ గురించి మాట్లాడడానికి చిరాకు పడుతుంది. విశ్వ తనకు ఫోన్ చేసి తను లిఫ్ట్ చేయకపోవడంతో వల్లికి ఫోన్ చేసి అమూల్యకు ఫోన్ ఇవ్వమని చెప్పగానే అమూల్య దగ్గరికి ఫోన్ తీసుకువెళ్ళిన వల్లికైతే ఫోన్ ఇంకా చేసినా నాకు తీసుకొచ్చి ఇవ్వద్దు అంటూ గట్టిగా చెప్పేసేసరికి వల్లి కాస్త వచ్చేస్తుంది. ఇదేంటి అమూల్య మనసు ఇలా మారిపోయింది, ఇప్పుడు ఆ బండ సచ్చినోడు నన్ను వదిలిపెడతాడా? అమూల్యకు విశ్వకు పెళ్లి చేయాలని మా అమ్మ వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇచ్చాడు, ఇప్పుడు ఏం చేస్తాడో వీడు అనుకుంటూ కంగారు పడుతుండగానే ఈలోపు ఫోన్ వచ్చేస్తుంది. ఆల్రెడీ అక్కడ ఆనందరావుని లాక్కుని ఎత్తుకుని వెళ్ళిపోయారు కదా, సో భాగ్యం వాడే చేసుంటాడని వెంటనే ఆ వల్లికి ఫోన్ చేసేసరికి వల్లి ఏంటమ్మా ఏం చెప్తున్నావు అనగానే మీ నాన్న కనిపించట్లేదమ్మా అని చెప్పనేసరికి నాన్న కనిపించకపోవడం ఏంటి అనగానే ఇడ్లీని ఒక తీసుకురావడం కోసమని వెళ్ళాడు, తన వెనకాల ఎవరో ముగ్గురు ఫాలో అవుతూ ఉంటే అమ్మడే మనకు కాపలాగా పెట్టింది అని ఓ తెగ సంబరపడుతూ ఉండగానే ఈలోపు వాళ్ళు మీ నాన్నని ఎత్తుకుని వెళ్ళిపోయారు అని చెప్పనేసరికి నేను పెట్టడం ఏంటమ్మా, నేనేమీ పెట్టలేదు అనగానే అయితే వాళ్ళు వాడి కోసమే మీ నాన్న కోసమే ఆ విశ్వ పంపించుంటాడు అని చెప్పి మాట్లాడేసరికి అదే అయ్యుంటుంది, ఇప్పుడే ఫోన్ చేస్తానుండు అంటూ వెంటనే విశ్వకు ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి ఏంటి మీ నాన్న కనిపించట్లేదని కంగారు పడుతున్నావా అని చెప్పనేసరికి మా నాన్నని ఏం చేసావు, అసలు మా నాన్నని ఎందుకు ఎత్తుకెళ్ళావు అని చెప్పనేసరికి అమూల్య మనసు మార్చవలసిన బాధ్యత నీదే కదా, అమూల్యకు ఒకప్పుడు నీ మీద ప్రేమ కలిగేటట్టు చేశాను, ఇప్పుడు అమూల్య నిన్ను ఇష్టపడడం లేదు, నువ్వు ఫోన్ చేసినా కానీ తను ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితిలో లేదు, నాకు ఫోన్ చేసినా కానీ ఇవ్వొద్దని ఖచ్చితంగా చెప్పేసింది, కాదు కూడదని నేను తీసుకువెళ్ళి ఇస్తే మా మామయ్య గారికి చెప్పినా చెప్పేస్తుంది, నా వల్ల కాదు నేనైతే ఇవ్వలేను అంటూ మాట్లాడేసరికి నువ్వేం చేస్తావో నాకు తెలియదు, అమూల్యకు నాకు రేపు ఉదయాన్నే పెళ్ళి జరిగేటట్టు చెయ్యాలి, లేదంటే మాత్రం మైక్ పెట్టి ఊరంతా నేనే టామ్ చేసి నువ్వు ఆ ఇంట్లో కాపురం ఎలా చేస్తావో నేను చూస్తాను అంటూ విశ్వ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ చెప్తాను, నువ్వు నేను చెప్పినట్టు చెయ్యకపోతే అమూల్యను తీసుకొచ్చి నాకు అమూల్యకు పెళ్ళి చెయ్యకపోతే మీ నాన్న తిరిగి ఇంటికి వస్తాడనుకుంటున్నావా? ఈ వయసులో మీ అమ్మ ఒంటరిగానే ఇంకా మిగిలిన జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి వస్తుంది, నిన్ను బెదిరించానో ఇంకా లాభం లేదు అని తెలిసిపోయింది, అమూల్య నా మాట వినదు అని కూడా క్లియర్ అయిపోతుంది, ఇంకా మిగిలింది మీ అమ్మని బెదిరించడమే కదా, అందుకే మీ నాన్నను మేము ఎత్తుకొచ్చేసాము, ఇప్పుడు అమూల్యని ఎలా ఒప్పిస్తావో ఏ రకంగా ఒప్పిస్తావో నీ ఇష్టం అంటూ విశ్వ ఫోన్ పెట్టేస్తాడు. విశ్వ అంటూ పిలిచినా కానీ ఫోన్ కట్ చేసేస్తాడు. ఈ దొంగ సచ్చినోడు మా నాన్నను దాచిపెట్టాడా, ఇప్పుడు అమూల్యను నేను ఎలా ఒప్పించాలి, అమూల్య అసలు నా మాట వినేటట్టే లేదు కదా, అమూల్య నా మాట ఎలా వింటుంది, వినదు కదా, మరి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు అంటూ మాట్లాడుకుంటూ ఉండగానే ఇంకా చందు వస్తాడు. ఏమీ లేదు అని చెప్పాను కానీ మరి నా మాట వినదు కదా అంటూ నీలో నువ్వే ఏదో మాట్లాడుకుంటున్నావు కదా అని చెప్పాను కానీ ఏమీ లేదు నేనేం మాట్లాడుకోవట్లేదు అంటూ ఇంకా వల్లి కాస్త చెప్తుంది. చెప్పేసేసరికి ఏంటో ఈ వల్లి అనుకుంటూ చందు బయటికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలరా అనుకుంటూ అమూల్య గదిలోకి వెళ్ళేసరికి అమూల్య అని చెప్పాను కానీ ఏంటొదనా అని చెప్పనేసరికి ఆ విశ్వ పదే ఫోన్ చేస్తున్నాడు. అమూల్య విశ్వ నీతో మాట్లాడతానంటున్నాడు, ప్లీజ్ అమూల్య మాట్లాడు అమూల్య అని చెప్పాను కానీ ఒక్కసారి చెప్తే అర్థం కాదా వదిన, నేను వాడితో మాట్లాడను, వాడిని పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు, మా నాన్న చూసిన సంబంధాన్ని
వాడినే చేసుకుంటాను. వాడి కోసం నా కుటుంబాన్ని నేను మోసం చేసుకోలేను. నా కుటుంబం బాధపడుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేను. అందుకే మా నాన్న చూసిన పెళ్లి సంబంధాన్నే నేను చేసుకుంటాను అంటూ చెప్పేసేసరికి ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా ఆలోచించుకుంటూ ఉంటారు. ఆలోచించుకుంటూ ఉండేసరికి ఇంకా బయటకు వచ్చేస్తుంది అమూల్య. వల్లి అయితే ఇది చూస్తే ఎలా ఉంది, వాడు చూస్తే అలా ఉన్నాడు, ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదే అనుకుంటూ వెళ్ళిపోయి గదిలోకి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసుకుని మళ్ళీ విశ్వకే ఫోన్ చేస్తుంది. అమూల్యకు నేను ఎంత నచ్చ చెప్పాలని చూస్తున్నా నా మాట వినడం లేదు. మా నాన్నను వదిలేసే, నువ్వే ఏదో రకంగా అమూల్య మనసును మార్చుకో అనగానే ఫోన్ లిఫ్ట్ చేస్తే కదా నేను అమూల్య మనసును మార్చడానికి. అమూల్య మనసును నేను మార్చలేకపోతున్నాను. తను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. నేను ఏం చేయాలి అనగానే ఏదైనా చేస్తాను, మా నాన్నను వదిలేసే అనగానే సరే నేను సాయంత్రం ఫోన్ చేస్తాను, నేను చెప్పినట్టు చెయ్యి, ఈలోపు ఏం చేయాలో ఏంటో నేను ఆలోచిస్తాను అని చెప్పి ఇంకా ఫోన్ పెట్టేస్తాడు. ఏంట్రా ఏమైంది అనగానే వాళ్ళ నాన్నను దాచిపెట్టేశాము, కానీ అమూల్యను ఎన్ని రకాలుగా అడుగుతున్నా కానీ అమూల్య మాత్రం నన్ను పెళ్లి చేసుకోవడానికి కానీ నాతో ఉండడానికి కానీ ఒప్పుకోవడం లేదంటత్త. ఇప్పుడు ఏం చేయాలి, ఏ రకంగా అమూల్య మనసును మార్చాలత్తా. ఆ ఆనందరావుని దాచిపెట్టినా గానీ శ్రీవల్లి ఏమీ చేయలేకపోతుంది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అంటూ మాట్లాడేసరికి ఎందుకు విశ్వ, ప్రతి దానికి ఎందుకు అంత కంగారు పడిపోతావు? ఏమీ ఉండదు, ఏం చేయాలో అది చేస్తాము. వల్లికి నేను చెప్తాను కదా అర్థమయ్యేటట్టు. నేను ఒక ప్లాన్ చెప్తాను అనగానే అదే అత్త, నువ్వు ఏదో ఒక ప్లాన్ చెప్తావని వల్లికి నేను చెప్పాను. సాయంత్రం ఫోన్ చేస్తాను, ఏం చేయాలో అదే చేద్దాము అని నేను తనకి చెప్పి ఉంచాను. నువ్వు ఏదో ఒక ప్లాన్ చెప్తే దాన్ని బట్టి చేద్దామత్తా అని చెప్పాను. కానీ చూడు విశ్వ, దేనికైనా ఆలోచన శక్తి ఉండాలి. ప్రతి దానికి కూడా కంగారు పడిపోయి మనం ఏదో చెయ్యాలి అని హైరాణ పడిపోతే ఎలాంటి ఉపయోగం ఉండదు. సో నువ్వు దేనికి టెన్షన్ పడద్దు. టెన్షన్ పడకుండా ఉంటే అంతా మంచి జరుగుతుంది అంటూ చెప్పేసేసరికి సరే అత్త అని చెప్పి ఇంకా నేను ఒక గంటలో నీకు ఏం చేయాలో ఎలా ప్లాన్ చేయాలో చెప్తానని ఇంకా భద్రావతి చెప్తుంది. ఇక్కడ ఇంట్లో వాళ్ళంతా కూడా పెళ్ళి హడావిడి కదా, పెళ్ళి రేపే అన్నట్టు చెప్పేసేసరికి హడావిడిగా పని, ఎవరి వర్క్లో వాళ్ళు బిజీగా ఉంటారు. శుభలేఖలు తీసుకురావడం, ప్రింట్ చేయించడం, తీసుకురావడం, పంచిపెట్టడం, ఎవరి హడావిడిలో వాళ్ళు ఎంతో బిజీగా ఉండి పెళ్లి కూతుర్ని కూడా పెళ్లి రోజే చేయాలి అని చెప్పడంతో పెళ్లి రోజు కాదు ముందు రోజు చేయాలి అనేసరికి ముందు రోజు కాగితం చూసుకుని అవును ముందు రోజే చేయాలి అని ఆ రోజే పెళ్లి కూతుర్ని చేయడం అంతా కూడా హడావిడిగా ఉంటుంది. హడావిడిగా ఉండేసరికి పెళ్లి కూతుర్ని చేసేస్తారు. గంటలో చెప్తాను అని చెప్పింది కదా అత్త, ఆలోచించావా అనగానే ఆ వల్లికి ఫోన్ చెయ్యి అనేసరికి వల్లికి ఫోన్ చేస్తాడు. నువ్వు అర్జెంటుగా బయలుదేరి వీధి చివరన్న గుడి దగ్గరికి రా అని చెప్పాను. కానీ ఇప్పుడెందుకండి, ఇప్పుడు నేను పెళ్లి హడావిడిలో బిజీగా ఉన్నాను అనగానే ఆగిపోయే పెళ్ళికి ఎందుకులే హడావిడి, నువ్వు బయలుదేరి రమ్మని చెప్పాను కదా, నేను చెప్పినట్టే చెయ్యి అని చెప్పనేసరికి చెయ్యక చస్తానా, తీసుకున్నాం కదా 10 లక్షలు, 10 లక్షలు తీసుకున్నందుకు గాను వస్తాను, ఖచ్చితంగా వచ్చి తీరుతాను అని చెప్పి అనుకుంటూనే ఇంకా అందరూ హడావిడిలో ఉన్నారు కదా, ఏదో షాప్ దగ్గర ఏదో కావాలని చందుకు చెప్తుంటే నేను వెళ్ళి తెస్తానులేండి అంటూ గబగబా అది తీసుకుని బయలుదేరుతుంది. బయలుదేరేసరికి ఫోన్ పట్టుకుని వెళ్తుంది. ఫోన్ పట్టుకుని వెళ్ళి ఫోన్ చేసి నేను వీధి చివరన షాప్ దగ్గర ఉన్నాను అనేసరికి షాప్ దగ్గరికి వెళ్ళడంతో రా కార్ ఎక్కువ అంటూ కారు ఆపుతారు. కారు ఆపేసరికి గబగబా వెళ్ళి కారు ఎక్కుతుంది. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నేను షాప్ దగ్గరికి వెళ్తున్నానని వచ్చాను. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళకపోతే ఇంట్లో వాళ్ళు హడావిడి పడతారు, నేను ఎటు వెళ్ళానా అని కంగారు పడతారు అనగాని కొంచెం సేపే మాట్లాడి వెళ్ళిపోదాము విశ్వ అని చెప్పనేసరికి ఒక వైట్ కర్చీఫ్, ఒక క్లోరోఫాము, చిన్న స్ప్రే బాటిల్ 2 తన చేతిలో పెడతారు. సుమారు రాత్రి 2 గంటల సమయంలో, గుర్తుపెట్టుకో 2 గంటల సమయంలో నువ్వు స్ప్రే చేసి అమూల్య ముక్కు దగ్గర పెట్టు. అమూల్య స్పృహ కోల్పోతుంది. స్పృహ కోల్పోవడంతో నువ్వు విశ్వకు ఫోన్ చేస్తే విశ్వ
వచ్చి అమూల్యని ఎత్తుకొచ్చేస్తాడు. నువ్వు అందరూ పడుకుంటారు. సుమారు 2 గంటల కంటే అందరూ గాఢ నిద్రలో ఉంటారు. ఆ సమయంలో ముందు అమూల్యకు స్ప్రే చేసి అమూల్య మత్తులోకి జారుకున్న తర్వాత నువ్వు వచ్చి తలుపు తీసి విశ్వకు ఫోన్ చేస్తే విశ్వ వస్తాడు అనేసరికి నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడు అమూల్యకు ఇష్టం లేకుండానే ఎత్తుకుని వెళ్ళిపోతారా అని చెప్పాను. కానీ మేమనుకున్నది సాధించాలంటే ఖచ్చితంగా ఎత్తుకుని వెళ్ళిపోవాలి అనగానే అమూల్యను ప్రేమించి కదా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు విశ్వ. అమూల్యకు ఇష్టం లేకుండా ఎలా పెళ్లి చేసుకుంటారు? తన ఇష్టాలతో మీకే సంబంధం లేదా అని చెప్పనేసరికి మాకు ఏ సంబంధం లేదు, ఇష్టాలతో సంబంధం లేదు. ఆ రామరాజు గారి మీద పగ తీర్చుకోవడం కోసం ఖచ్చితంగా మేము ఈ రకంగానే చెయ్యాలి అని చెప్పనేసరికి ఏంటి మా మామయ్య గారి మీద పగ తీర్చుకోవడం కోసమా? ఏం మాట్లాడుతున్నారు అంటే విశ్వ అమూల్యను సిన్సియర్గా ప్రేమించలేదా, కావాలనే నాటకమాడి ప్రేమించారా అని చెప్పనేసరికి అదంతా నీకు అనవసరం. సిన్సియర్గా ప్రేమించాడో నాటకమాడి ప్రేమించాడో అదంతా నీకు అనవసరమైన విషయం. నువ్వు కేవలం మేము చెప్పింది మాత్రమే చెయ్యాలి అని చెప్పనేసరికి నా వల్ల కాదు అని చెప్పాను. కానీ నీ వల్ల కాకపోతే ఎలా కుదురుతుంది? ఖచ్చితంగా నీ వల్ల అవుతుంది, అయ్యి తీరాలి అని చెప్పి మాట్లాడతారు. మాట్లాడేసరికి చెయ్యకపోతే ఏం చేస్తామో తెలుసు కదా, మీ నాన్న మా దగ్గర బందీగా ఉన్నాడు. మీ నాన్న శవం మాత్రమే మీ ఇంటికి వస్తుంది. మీ అమ్మ ఇంకా ఒంటరిగా జీవితాన్ని కొనసాగించాల్సిందే. ఇంకా నీకు ఎలాంటి కష్టాలు మొదలవుతాయో నువ్వే చూసుకో. మీ అమ్మ మీ నాన్న ఏదో పడుంటున్నారు, కొట్టుకున్నా తిట్టుకున్నా మీ నాన్న తోడు లేకపోతే మీ అమ్మ ఒంటరిదైపోతుంది, తర్వాత నీ ఇష్టం అంటూ వెళ్ళిపోయేసరికి సరే చేస్తాను, అవి ఎలా ఇవ్వండి అంటూ కర్చీఫ్ క్లోరోఫామ్ బాటిల్ 2 కూడా తీసుకుని ఇంకా కొడ దగ్గరకు వచ్చేసేసరికి గబగబా సామానాలు తీసుకుని వచ్చేస్తుంది. ఇంటి దగ్గర మిగిలిన వాళ్ళు బిజీగా ఉన్నారని బుజ్జమ్మ మాత్రమే ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటి వల్లి, ఏంటి ఇంత ఆలస్యం ఏంటి అనగానే తెలిసిన వాళ్ళు కనిపిస్తే మాట్లాడుతూ ఉండిపోయాను అత్తయ్య అని చెప్పనేసరికి సరే అని ఇంకా అన్నీ తీసుకుని కర్చీఫ్ ఏంటది అనగానే కర్చీఫ్ కొనుక్కున్నాను అత్తయ్య అని చెప్పి కర్చీఫ్ పట్టుకుని తన గదిలోకి చిన్న క్లోరోఫామ్ బాటిల్ కనిపించదు కదా, అది తన జాకెట్లో పట్టుకుని లోపలికి వెళ్ళిపోతుంది. వీడు చెప్పడం చాలా ఈజీగా చెప్పాడు, ఇప్పుడు నేను చెయ్యడమే ఎంత కష్టంగా ఉంది. ఇప్పుడు నేను ఎలా చెయ్యాలిరా భగవంతుడా, మొత్తివ్వడం ఏంట్రా బాబు, నేను ఏం చెయ్యాలి అనుకుంటూ ఇంకా తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది వల్లి. అయితే టెన్షన్ పడేసరికి ఏంటి వల్లి అక్క అంతలా టెన్షన్ పడుతున్నావు, మళ్ళీ కొంపలు ముంచే ఐడియా ఏదైనా చేసావా ఏంటి అంటూ మాట్లాడేసరికి ఏంటి కొంపలు ముంచే ఐడియానా, దేని గురించి? నేనేం చేయలేదే, మీరు ఎప్పుడూ నా మీదే అనుకుంటారు. అమాయకురాల్ని, నోట్లో వేలు పెట్టినా కొరకలేనంత అమాయకురాల్ని. అచ్చు బాబోయ్, మీరు ఎప్పుడూ కూడా నన్ను ఎందుకు ఇలా పదే మాట్లాడుతూ నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటారు? నేను ఏ తప్పు చేయలేదు అమూల్య, మీరే కావాలని నన్ను ఇబ్బంది పెడుతున్నారు అంతే, నేనేమీ చేయలేదు అంటూ వల్లి కాస్త కొంచెం అమాయకత్వం నటించేసరికి చూడు వల్లి అక్క, ఈ పెళ్ళి మామయ్య గారు పరువుకు సంబంధించిన విషయం. మామయ్య గారు పరువు పోయే పని ఏది చేయడానికి వీల్లేదు. మామయ్య గారు పరువు పోగొట్టే పని మాత్రం చేస్తే నేను అస్సలు ఊరుకోను వల్లి అక్క. నీకు ఇది 1-2 సార్లు చెప్తున్నాను. మామయ్య గారిని మాత్రం బాధ పెడతానంటే అస్సలు ఊరుకోను అంటూ గట్టిగా చెప్తుంది. చెప్పేసేసరికి సర్లే అని ఇంకా వల్లినైతే వదిలేస్తారు. వల్లి గదిలోకి వెళ్ళిపోయి దుప్పడ ముసుగేసుకు పడుకుంటుంది. ఏంటి వల్లి అప్పుడే పడుకున్నావేంటి? బయట నీ కోసం అందరూ వెతుకుతుంటేను. అమూల్య పెళ్ళి కదా, అంతా సరదాగా డ్యాన్సులు పాటలు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అనగాని అచ్చిబాబోయ్, వీళ్ళు పాటలు డ్యాన్సులు ఎంజాయ్ చేస్తూ సుమారు 1-2 వరకు పడుకోకపోతే వాడు ఏమో 2 స్ప్రే చేయమని చెప్పాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎలా చేయాలి అని కంగారు పడిపోతూ ఉంటుంది వల్లి. అయితే రావల్లి అంటూ తీసుకొస్తాడు చందు. ఏంటి వల్లి అక్క, ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ అయినా ఇదైనా చాలా ముందుగా ఉంటావు కదా, మరి నువ్వేంటి ఊరికి ముందే వెళ్ళి దుప్పడ ముసుకేసుకుని పడుకున్నావు అని చెప్పనేసరికి అదేమీ లేదు ప్రేమ అని చెప్పాను. కానీ ఏదో ఉందక్క, వల్లి అక్క దేని గురించో లోపల తెగ టెన్షన్ పడిపోతుంది. పైకి మాత్రం నవ్వు ప్రదర్శిస్తుంది కానీ లోపల తనలో టెన్షన్ మొదలైపోతుంది అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఆటపాట చిందు అంతా కూడా అయిపోయిన తర్వాత సుమారు 12 గంటల ప్రాంతంలో ఎవరికి వాళ్ళు అలిసిపోయి
ఇంకా తూలుతూ పడుతూ ఎవరికి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు. అందరూ వెళ్ళి పడుకుంటారు. ఇంకా వల్లి కాస్త అలారం పెట్టుకుని వైబ్రేషన్లో పెట్టుకొని తన తల కింద పెట్టుకొని పడుకుంటుంది. పడుకునేసరికి ఇలా కళ్ళు మూస్తుందో లేదో అప్పుడే 2 అయిపోయి అలారం మోగేస్తుంది. ఇంకా చందు మత్తుగా పడుకున్నాడు కదా, ఈ అలారం మోగిన సౌండ్ అంటే వైబ్రేషన్ వినిపించక పడుకుని ఉంటాడు. పడుకుని ఉండేసరికి వల్లి కాస్త తను తెచ్చిన కర్చీఫ్, ఆ క్లోరోఫాము, స్ప్రే బాటిల్ 2 కూడా పట్టుకుని ఇంకా గదిలోకి వెళ్తుంది. అమూల్య గదిలోకి వెళ్ళేసరికి అమూల్య డోర్ క్లోజ్ చేసి ఉంటుంది. ఇదేంటి అమూల్య డోర్ వేసేసింది అనుకుంటూనే డోర్ కొంచెం గట్టిగా నెట్టేసరికి ఓపెన్ అయిపోతుంది. అమూల్య మత్తుగా పడుకునుంది కదా, మత్తుగా పడుకున్న అమూల్యకు వైట్ కర్చీఫ్లో స్ప్రే చేసి అమూల్య ముక్కు దగ్గర పెట్టి కొంచెం సేపు అలా నొక్కేసరికి అమూల్య స్పృహ కోల్పోతుంది. వెంటనే తన దగ్గర ఉన్న ఫోన్ కాస్త తీసి విశ్వకు ఫోన్ చేస్తుంది వల్లి. అయితే ఫోన్ చేసేసరికి హలో ఎక్కడా అని చెప్పాను కానీ నువ్వెప్పుడు ఫోన్ చేస్తావా అని ఎదురు చూస్తున్నాను అని అనగానే, అవునా సరే నేను ఫోన్ చేస్తున్నా, వెంటనే బయలుదేరి వచ్చేసేయి అంటూ చెప్పడంతో ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తున్నాను అని ఇంకా గబగబా విశ్వ వచ్చేస్తాడు. గేట్ సౌండ్ చాలా స్లోగా తీసుకుని వచ్చేసరికి మెయిన్ డోర్ తీసి ఉంచడంతో విశ్వ లోపలికి వచ్చి అమూల్యను భుజం మీద వేసుకుని వెళ్ళిపోయేసరికి నువ్వు రా అని చెప్పాను కానీ నేను రాను అనగానే రా అంటూ చేయి పట్టుకుని ఇంకా తలుపుల దగ్గరికి వేసి వెళ్ళిపోయేసరికి వీళ్ళు 2 గంటలకు వెళ్ళిపోయారు కదా, 4 గంటల సమయంలో రామరాజుకి ఫోన్ వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ తీసుకువెళ్ళిన పంతులు రామరాజుకి బాగా అంటే వీళ్ళందరికీ తెలుసు రామరాజు వాళ్ళకు ఒకసారి హెల్ప్ చేశాడు. సో ఆ కృతజ్ఞతతో తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఫోన్ మోగుతూ ఉంటుంది. ఫోన్ మోగుతూ ఉండేసరికి అదే సమయంలో అంటే ధీరజ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా అదే గుడికి వెళ్ళేసరికి అక్కడ కూడా వాడికి చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అమూల్య స్పృహలో ఉండదు, మత్తుగా కళ్ళు మూసుకునే ఉంటుంది. అమూల్యనేమో వెనకాల నుంచి పట్టుకుని ఉంటుంది. భద్రావతి అయితే పట్టుకుని ఉండేసరికి ఇంకా అది చూసి వెంటనే అది ఫోటో తీసి వాళ్ళకి పంపిస్తాడు. ఫోటో తీసి పంపించేసరికి పడుకున్నాడు కదా 4 గంటలకే. సో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుండగానే ఈవేళ పంతులు కూడాను ఇప్పుడే వస్తానమ్మా అంటూ లోపలికి వెళ్ళి ఫోన్ చేసేస్తాడు. రామరాజు గారు అని చెప్పాను కానీ ఏంటండి పూజారి గారు ఈ టైంలో ఫోన్ చేశారని కానీ మీ అమ్మాయిని బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చేసారండి. మీ భద్రావతి గారాళ్ళు ఈ అమ్మాయికి ఆ విశ్వకు పెళ్లి చేస్తున్నారండి ఫలానా గుడిలో అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రామరాజు. ఆ విషయం బుజ్జమ్మకు చెప్తే బుజ్జమ్మ కంగారు పడుతుందని గబగబా బయటికి రావడంతో ఇటు ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా బయటికి వస్తారు. ఎక్కడికి వెళ్తున్నారు నాన్న అని చెప్పాను కానీ అది అనేసరికి మీరెక్కడికి వెళ్తున్నారు అని చెప్పాను కానీ అది అనగానే ఈలోపు వాడికి మళ్ళీ ఫోన్ వస్తుంది. రారా ఎంతసేపు వస్తావు అనగానే ఇప్పుడే వస్తున్నాను కానీ ఎవరు ఫోన్ చేశారు అనగానే అది నాన్న అని చెప్పనేసరికి మామయ్య గారి దగ్గర ఎందుకు అబద్ధం చెప్పడం, విశ్వ అమూల్యను బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నారంట మావయ్య పలానా గుడిలోని అనేసరికి నాకు ఆ పంతులు గారు ఫోన్ చేశారు పదండి వెళ్దామని. ముగ్గురు కూడా బయలుదేరి వెళ్ళేసేసరికి కరెక్ట్గా అక్కడికి వెళ్ళి తూలుతూ ఉంటుంది. అప్పటికి తనకు మత్తులో ఉంది కదా, మత్తు వదలకపోయినా పెళ్లి పీటల మీద అలాగే ఆల్రెడీ పెళ్లి కూతురు గెటప్లోనే కదా ఉంటుంది తను. సో అదే గెటప్లో కూర్చోబెట్టేసి తలకు బాస్కం కట్టేసి కూర్చోబెట్టి భద్రావతి పట్టుకుని ఉంటుంది. ఒరే విశ్వ తాలి కట్రా అంటూ ఉండగానే వెళ్ళి విశ్వ తాలి కడదాము అనుకున్న సమయంలో ఒక్క తన్నుతాడు రామరాజు. అయితే తాలితో సహా వెళ్ళి అంత దూరాన్ని ఎగిరిపడేసరికి ఇంకా అమూల్య కాస్త ఇలా పక్కకు పడిపోబోయేసరికి ప్రేమ పట్టుకుంటుంది. ప్రేమ చూడు అనగానే ఇంకా వల్లి పక్కకు చాటుగా వెళ్ళిపోయి వీళ్ళు వచ్చేసారు, ఇంకా నా బతుకు బండారమే, నేను వీళ్ళకి కనబడకుండా దాకోవడమే మంచిది అని వల్లి కాస్త పక్కకి అప్స్కాడ్ అయిపోతుంది. ఇంకా ఒరే వదలరా నా మేనల్లుణ్ణి అని చెప్పనేసరికి చెంప పగల కొడతాడు భద్రావతిదైతే. మా అత్తనే కొడతావు అనగాని నిన్ను కూడా కొడతాను రా అంటూ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా
చిత్త కొట్టుడు కొడతారు విశ్వగాడిని అయితే. మామూలుగా కాదు, విశ్వగాడికి జాతరే పడిపోతుంది. ఇంకా చిత్త కొట్టుడు కొట్టేసేసరికి విశ్వ అలాగే ఇంకా దెబ్బలతో అలాగే పడిపోతాడు. ఇంకా భద్రావతికి గట్టి వార్నింగ్ ఇస్తాడు. ఏమనుకుంటున్నావు అసలు? నా కూతురు నీ కొడుకుని, నీ మేనల్లుని ఇష్టపడి పెళ్లి చేసుకుంటే నేను నిజంగా ఒప్పుకునేవాడిని. కానీ మీరు ట్రాప్ చేశారు. నా కుటుంబం మీద కక్ష తీర్చుకోవడం కోసం, ముఖ్యంగా నా మీద కక్ష తీర్చుకోవడం కోసమే మీరు ఇదంతా చేస్తున్నారన్న విషయం నాకు తెలుసు. అర్థమవుతుందా? మీరు ఎప్పుడు కూడా ఇలాంటి వేషాలు వేస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. ప్రతి క్షణం కూడా నా కుటుంబాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించే మీరు నా కూతుర్ని బలవంతంగా తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటారా? నా కూతుర్ని అనేసరికి ఇంకా మామయ్య, అమూల్య స్పృహలోకి రాలేదు మామయ్య. అమూల్యకి ఇదంతా తెలిస్తే తను బాధపడుతుంది మామయ్య. అమూల్యకు స్పృహ వచ్చేలోపే మన ఇంటికి వెళ్ళిపోదాం అనగానే, సరే రాని అమూల్యను ఇటు వీళ్ళందరినీ ఒక కారు తీసుకొచ్చి, ఫ్రెండ్ వచ్చాడు కదా, ఫ్రెండ్ కారు తీసుకుని ఇంటికి తీసుకొచ్చేస్తారు. అమూల్యను ఇంకా ప్రేమ ఇటు ధీరజు సాయం పట్టుకుని, అంటే క్లోరోఫాము దీనికి తెలియదు కదా, సో ఎక్కువ వేసేస్తుంది. ఎక్కువ వేసేసరికి ఇంక మత్తు బాగా ఎక్కువైపోవడంతో అమూల్యను సాయం పట్టుకుని లోపలికి తీసుకొస్తారు. ఇదేంట్రా అమూల్య ఎక్కడికి వెళ్ళిందిరా, అలా స్పృహ కోల్పోయిందేంటి అని చెప్పాను. కానీ అదంతా తర్వాత చెప్తామమ్మా, ముందు అమూల్యను లోపలికి తీసుకువెళ్ళాలి అనగానే నర్మదా ఇటు సాగర్ కూడా పట్టుకుని అమూల్యను లోపలికి తీసుకువెళ్తారు. లోపలికి తీసుకువెళ్ళేసరికి అమూల్య వెళ్ళి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళడంతో అమూల్య వెళ్ళి పడుకోబెట్టేసిన తర్వాత బయటకు వచ్చి మొత్తం విషయం అంతా చెప్తాడు. విషయం అంతా చెప్పేసేసరికి ఈ లోపు వల్లి ఇంకా ఎటుపక్క నుంచి వస్తుందో వచ్చేసి సరాసరి వెళ్ళి చందు గదిలో పడుకుంటుంది. చందు లేచే సమయానికి వల్లి పక్కన ఉండదు. కానీ తర్వాత అందరూ కూడా ఉండగానే ఆ వల్లి గదిలోంచి బయటకు వస్తుంది. వచ్చేసరికి ప్రేమ ఇటు నర్మద ఇద్దరు కూడా వల్లి వంక ఆశ్చర్యంగా చూస్తారు. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావక్క అని చెప్పాను. కానీ అవును, నేను నిద్ర లేచే సమయానికి కూడా నువ్వు లేవు కదా, ఎక్కడికి వెళ్ళావు వల్లి అని చెప్పాను. కానీ నేనెందుకు లేను బా, నీ పక్కనే ఉన్నాను, నువ్వే నన్ను చూసుకోలేదు. నిద్ర మత్తులో హడావిడిగా బయటికి వచ్చేసావు అంతే బా, నేను నీ పక్కనే ఉన్నాను బా అని చెప్పి ఏదో చెప్తుంది. సరే వెళ్ళండి, అమూల్యకు మాత్రం అనుమానం రావద్దు. అమూల్య నేను నా మాట పోకూడదని వాడు మోసం చేశాడన్న విషయాన్ని మర్చిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి పిచ్చి పని చేశాడన్న విషయం తెలిస్తే తను బాధపడుతుంది. ఈ విషయాన్ని అమూల్యకు చెప్పొద్దు అనేసరికి సరే బా, ఎవరికి చెప్పము అని తిరుపతి అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోతారు. ఇంకా ఈ విశ్వ ఇద్దరు కూడా దెబ్బలతో ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసేసరికి ఇంకా వల్లి కంగారు పడుతూనే ఉంటుంది. ఎందుకంటే అక్కడ పెళ్ళయిందనుకో వాళ్ళ నాన్నని విడిచిపెడతారు. ఇప్పుడు పెళ్ళి కాలేదు, వాళ్ళ నాన్నని విడిచిపెట్టరు. తెల్లారితే పెళ్ళి, ఇంకా సాయంత్రానికే పెళ్ళి ముహూర్తానికి ఇక్కడి నుంచి అక్కడికి మధ్యాహ్నం నుంచి అందరూ అక్కడికి వెళ్ళిపోతారు. ఇంకా అలాంటి సమయంలో ఇంకా విశ్వ అమూల్యను పెళ్ళి చేసుకోలేడు. పెళ్లి చేసుకోకపోతే తన తండ్రిని వదిలిపెట్టడు అని చెప్పి ఇంకా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంకా వల్లి అయితే, ఏంటి వల్లి అక్క, నిన్నటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను, తెగ టెన్షన్ పడిపోతున్నావు. అసలు దేని గురించి ఇంత టెన్షన్ పడుతున్నావు, ఎవరి గురించి ఇంత టెన్షన్ పడుతున్నావు, అసలు నువ్వు ఇంత టెన్షన్ పడవలసిన అవసరం ఏముంది వల్లి అక్క? మాకు దగ్గర ఏమైనా దాచిపెడుతున్నావా, మమ్మల్ని ఏమైనా మోసం చేస్తున్నావా, మా దగ్గర నిజాలు దాచిపెట్టి మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నావా, చెప్పక్క అని చెప్పనేసరికి బాబోయ్ నేనేం చేశాను, నన్ను అంటున్నారేంటి, నేనేమీ మోసం చేయడం లేదు, నేనెవరిని అబద్ధం చెప్పడం లేదు, నేను ఏ తప్పు చేయడం లేదు అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా ఇంకా ఏదక్క నువ్వేదో దాస్తున్నావు, తెలుస్తుందక్క, ఖచ్చితంగా తెలుస్తుంది, నువ్వు దాచిపెట్టిన నిజం ఖచ్చితంగా మా చెవున పడుతుంది, మా కంట కూడా పడుతుంది, అప్పుడు చెప్తామక్క నీ పని, ఇప్పుడు మేమేమీ మాట్లాడడం లేదని నువ్వు సైలెంట్గా ఊరుకోవచ్చు, కానీ ఆ రోజు ఖచ్చితంగా నువ్వేంటో, నువ్వెందుకు ఇదంతా చేస్తున్నావో అన్ని విషయాలు తేల్చి చెప్పేస్తాను కదా, నువ్వు టెన్షన్ పడకక్క అంటూ ఇంకా ప్రేమ నర్మద ఇద్దరు కూడా వల్లికి గట్టిగా వార్నింగ్ ఇస్తారు. ఇచ్చేసరికి వల్లికి ఏం చేయాలో అర్థం కాక అయోమయ స్థితిలో ఉండిపోతుంది. మరి విశ్వ ఏం చేస్తాడో మరి చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే అమూల్యకు ఇష్టం లేకుండా విశ్వ పెళ్లి చేసుకోవాలనుకుంటే వాళ్ళ కుటుంబంలోకి వాళ్ళకి తెలియాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.